మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళం మురళీ మనోహర్. ఈ వీడియోలో ఈ జామ గురించి, దీని ఆరోగ్య విలువల గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యానికి చిరునామా జామ అని చెప్పొచ్చు. మిత్రులారా, మీకు తెలుసా, జామ చెట్టుని ఆయుర్వేదంలో ఒక శీతవీర్య ద్రవ్యం కింద చెప్తాం. అంటే శీతలంగా చల్లదనాన్ని ఇచ్చేది కింద చెప్తాం. అలాగే గ్రాహి అంటే బంధనం చేసేది కింద చెప్తాం. అంటే ఈ మొక్కకి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. ముఖ్యంగా జామ ఆకుల్లో క్వెర్సిటిన్ లాంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పెరిగిపోయేటువంటి విష పదార్థాలను బయటికి పంపడానికి సహాయపడతాయి. జామ ఆకుల కషాయం నోటి ఆరోగ్యాన్ని కాపాడటానికి, చిగుళ్ళ వాపును తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మొక్కలో ఆకులు, పండు, బెరడు ఇవన్నీ ఔషధానికి ఉపయోగపడతాయి. జామ ఆకుల పొడి, దీన్ని 3 గ్రాముల మోతాదుగా, అలాగే ఆకుల పేస్ట్ అయితే 20 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు, వాడచ్చు. ఈ సందర్భంగా అసలు ఔషధ ప్రయోజనాలు, మెడిసినల్ యూజెస్ మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. జామ మొక్క జగటి విరేచనాన్ని అంటే డిసెంట్రీని తగ్గిస్తుంది. డయాబెటీస్ అంటే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే అధిక కొవ్వు అంటే బ్లడ్ లెవెల్స్లో లిపిడ్స్ పెరగటం బ్లడ్లో, దీన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేస్తుంది. ఆఖరికి నోటి ఆరోగ్యానికి, ఓరల్ హెల్త్కి కూడా ఇది సహాయపడుతుంది. అయితే ఈ సమస్యలలో దీన్ని ఎలా వాడాలి, ఇది వివరంగా మనం తెలుసుకుందాం. జగటి విరేచనాలు మన భారతదేశంలో కామన్. డిసెంట్రీ ఫ్రీక్వెంట్గా విరేచనాలు అవుతూ ఉంటాయి. మలంలో జిగురు కనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి రక్తం కూడా కనిపిస్తుంది. ఇది జగటి విరేచనాల ప్రధాన లక్షణం. బ్యాక్టీరియా వల్ల కానీ లేదా ఇతర సంక్రమణాల వల్ల కానీ జీర్ణ వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చి అప్పుడు ఇన్ఫ్లమేషన్ వదిలించుకునే ప్రయత్నంలో విరేచనాలు అవుతాయి. ఇలాంటప్పుడు జామ ఆకుల్ని ఒక 20 గ్రాముల మోతాదుగా తీసుకొని కొంచెం ఉప్పు కలిపి బాగా నూరాలి. దీనికి 10 గ్రాముల మెంతులు కూడా కలిపి ఆ పేస్ట్ని డివైడ్ చేసి రోజుకి 3 సార్లుగా ఈ మొత్తం పేస్ట్ని 3 మోతాదుగా ఇవ్వాలి. దీంతో జిగటి విరేచనాలు కంట్రోల్ అవుతాయి. దీంట్లో ఉండేటువంటి టానిన్స్ అనేటువంటి ప్రత్యేక గుణాలు ఆస్ట్రింజెంట్ అంటే బంధన గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి విరేచనాలు ఆగుతాయి. డయాబెటీస్ అంటే మధుమేహం ఈ రోజులలో బాగా ఎక్కువగా పెరిగిపోతుంది. డయాబెటీస్ క్యాపిటల్ అని చెప్పొచ్చు ఒక రకంగా మన ఇండియాని. ఈ రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తి ఏమో తగ్గుతూ ఉంటుంది, లేదా ఈ కణాలు ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగించుకోలేవు. ఇలాంటి ఏ పద్ధతి వల్లనైనా ఈ షుగర్ రావచ్చు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక బరువు ఇలాంటివన్నీ కూడా దీన్ని ఇంకా పెంచుతున్నాయి. ఇలాంటి సందర్భాలలో జామ ఆకుల్ని ఎండబెట్టి తయారు చేసుకున్నటువంటి పొడిని ఒక 3 గ్రాముల మోతాదుగా లోపలికి తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. దీన్ని రోజుకి ఒకసారి లేదా 2 సార్లు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇది ఫుడ్ నుంచి చక్కెర శోషణ అంటే అబ్జార్షన్ని తగ్గిస్తూ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేస్తుంది. అధిక రక్త కొవ్వు అంటే బ్లడ్ లిపిడ్స్ పెరగటం అనేది అనేక గుండె జబ్బులకి ఇలాంటి వాటి అన్నిటికీ కారణం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, అలాగే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. ఇది ధమనులలో అడ్డంకుల్ని పెంచి గుండె జబ్బులకి దారితీస్తూ ఉంటుంది. అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం అనేది కూడా ఈ గుండె జబ్బులకి ప్రధాన కారణం. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో 10 నుంచి 15 గ్రాముల జామ ఆకులను తీసుకొని ఒక కప్పు నీళ్ళకి వేసి మరిగించి తయారు చేసుకున్న కషాయాన్ని రోజుకి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తంలో ఉండేటువంటి చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఇబ్బంది పెట్టే సమస్య అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్. ఇది యువకుల్లో కూడా కనిపిస్తుంది. రక్తనాళాలపైన రక్తం తాలూకు ఒత్తిడి కంటిన్యూస్గా నిరంతరంగా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీర్ఘకాలం నుంచి ఒత్తిడితో సతమతం అవుతూ ఉండటం, అలాగే ఉప్పుని అధికంగా తీసుకోవటం. మామూలుగా మనకి 2 గ్రాములు ఉప్పు అవసరం, కానీ 12 గ్రాములు తీసుకుంటూ ఉంటాం. అలాగే శారీరక శ్రమ లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా హై బీపీకి దారితీస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు 10 నుంచి 15 గ్రాముల తాజా జామ ఆకుని తీసుకొని వాటిని శుభ్రంగా బాగా కడిగి తర్వాత నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసుకొని రోజుకి ఒకసారి దీన్ని తాగాలి. దీంట్లో ఉండేటువంటి గుణాలు రక్త నాళాన్ని రిలాక్స్ చేస్తాయి, చేసి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో రక్తపోటు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నోటి ఆరోగ్యం అనే సరిగ్గా లేకపోతే మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది, మెయిన్గా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. ఓరల్ హెల్త్ ఇంత కీలకం. చిగుళ్ళ వాపు అంటే జింజివైటిస్, నోటి దుర్వాసన, దంతక్షయం అంటే టూత్ డికే ఇలాంటి సమస్యలు అనేకం ఈ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బ్యాక్టీరియా చేరటం వల్ల సాధారణంగా ఈ సమస్య వస్తూ ఉంటుంది. నోటిని సరిగ్గా శుభ్రంగా ఉంచుకోలేకపోవటం, లేకపోతే శుభ్రం చేసుకోకపోవటం అనేది ప్రధాన కారణం కింద ఉంటుంది. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో తాజా జామ ఆకుల్ని 1 లేదా 2 తీసుకొని నోట్లో ఉంచుకొని పాన్ లాగా నమలటం వల్ల
చిగుళ్ళ వాపు తగ్గుతుంది. జామ ఆకుల్ని కషాయం రూపంలో తీసుకుంటే పుక్కిట పడితే కూడా రోజుకి 2 సార్లు నోట్లో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియా తగ్గుతాయి. ఈ సందర్భంగా అసలు ఎగ్జాక్ట్గా ఈ మొక్క వివరాలు తెలుసుకోవటం కూడా చాలా అవసరం. ప్లాంట్ ప్రొఫైల్. జామ శాస్త్రీయ నామం ఏమిటి అంటే పిసిడియం గోవా. ఇది మిట్టేసి కుటుంబానికి సంబంధించింది. ఈ మొక్కని తెలుగులో మామూలుగా జామ చెట్టు, జామకాయ లాంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఇది ఒక మధ్యస్థాయి ఎత్తు పెరిగేటువంటి చిన్నపాటి చెట్టు. దీని బెరడేమో మీరు గమనిస్తే నునుపుగా గోధుమ అలాగే ఎరుపు రంగులో ఉంటుంది. దీని ఆకులేమో కోలగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటూ గరుగ్గా ఉంటాయి. పువ్వులు తెల్లగా సువాసనతో కూడుంటాయి. ఈ జామకాయలు గుండ్రంగా కానీ లేదా కోలగా కానీ ఉండి పండిన తర్వాత పసుపు రంగులోకో ఎరుపు రంగులోకో మారుతాయి. లోపల తీయటి గుజ్జు ఉంటుంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఇతర ముఖ్యాంశాలు మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. జామ ఆకుల్ని ఔషధంగా తీసుకోవాలనుకున్న వాళ్ళు, ముఖ్యంగా డయాబెటీస్, అలాగే దీన్ని ప్రత్యేకంగా డయాబెటీస్ కోసం వాడాలనుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ఉన్నాయి అనేది క్రమం తప్పకుండా పరీక్ష చేసుకుంటూ ఉండాలి. అధిక రక్తపోటు ఉన్న సందర్భాల్లో కూడా వైద్య సలహా మేరకే దీన్ని వాడాలి. గర్భిణీలు పాలిచేతల్లో దీన్ని మితంగా వాడటం మంచిది. చివరిగా ఒక మాటని మీకు మనవి చేయాలి. జామ కేవలం ఒక పండు మాత్రమే కాదు, దీని ఆకుల్లో, కాయల్లో మన ఆరోగ్యాన్ని సంరక్షించేటువంటి అమూల్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. జగట విరేచనాల నుంచి అధిక రక్తపోటు వరకు ఎన్నో సమస్యలకు ఇది సహజమైన సురక్షితమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ సాధారణ చెట్లో ఉండేటువంటి అద్భుత గుణాలు తెలుసుకొని సరైన పద్ధతిలో మీరు వాడుకున్నారనుకోండి, ఆరోగ్యకరమైన ఆనందమైనటువంటి జీవితాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ జామ చెట్టు ఉండటం ఆరోగ్య సంపదకు చిహ్నం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.